వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యాస్ బస్. సో ముందుగా అందరికీ నమస్కారం. అండ్ అందరికీ తెలిసిందే విజయవాడలో ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ దుర్గమ్మ తల్లి గుడి. సో ఈరోజు అక్కడికి వెళ్ళి వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. అది మోస్ట్లీ అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. కానీ నాకు మాత్రం ఫస్ట్ వ్లాగ్ అనమాట, ఇట్లా బయట వ్లాగ్ తీయడం. సో ఐ హోప్ మంచిగా వచ్చిద్ది. కొంచెం బాగాలేకపోయినా సరే చూడండి, చూసి ఎట్లా ఉందో చెప్పండి. అండ్ ఇట్లా అయితే వెళ్ళలేము కదా జీన్స్ వేసుకొని గుడికి. సో రెడీ అయిపోదాం. సో ఫైనల్ గా రెడీ అయిపోయాం అనమాట. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. సో ఇది నా అవుట్ఫిట్. చూద్దాం, మాక్సిమం సండే సమ్మర్ హాలిడేస్ కాబట్టి మాక్సిమం రష్ ఉంటది, లేదంటే మన లక్. సో అక్కడికి వెళ్ళాక షూట్ చేస్తాను. బై బాయ్. సో మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనకి స్నాప్స్ వీడియోస్ అనేవి అలవాటు అనమాట. అవి లేకపోతే మనకి టైంపాస్ అవ్వదు. మా అమ్మగారు ఎవరితో సీరియస్గా మాట్లాడేస్తున్నారు సీరియస్ టాపిక్ మీద. అప్పుడు దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళేటప్పుడు మొత్తం ఒక రోడ్లోనే వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు అలా కాదు, చుట్టూరు తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. లైక్ ఇది ప్రకాశం బ్యారేజ్ అవన్నీ దాటుకొని వెళ్ళాలి. కానీ ఈ వెదర్ మాత్రం సూపర్ ఉంది. మేము వెళ్ళేటప్పుడు అయితే కూల్ వెదర్, లైటింగ్స్, నైట్ టైం విజయవాడ చాలా బాగుంటుంది. చాలా కష్టపడి క్యాప్చర్ చేశాను ఆ గోపురం ఇంకా ఓంని. నాకు చాలా ఇష్టం ఇట్లా క్యాప్చర్ చేయడం. సో కష్టపడి ఓంని క్యాప్చర్ చేశాను. ఇంకోసారి విజయవాడ గుడికి వచ్చాం, దుర్గాదేవి గుడికి. మా అమ్మ కెమెరా కనిపిస్తే చాలు ఫస్ట్ హాయ్ చెప్తుంది. సో మేము వెళ్ళేటప్పటికి ఈవెంట్ అనేది అవుతుంది అనమాట. చిన్నపిల్లలు భలే వేస్తున్నారు భరతనాట్యం. ఈ ఇద్దరు పిల్లలు చూసారా, వాళ్ళని చూసి వీళ్ళిద్దరు వేస్తున్నారు. ఇద్దరికిద్దరు బిజీగా వెళ్ళిపోతున్నారు. చాలా అంటే చాలా రష్గా ఉంది. నేను ఏదో క్యాప్చర్ చేసేద్దాం కింద నుంచి చెప్పి ఉంగిమరి తీసేస్తున్నాను వీడియో, కానీ సరిగ్గా రాలేదు. కానీ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది. సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలా అంటే చాలా రష్గా ఉందంట. మా అమ్మ చూడండి నా మేకప్ పోతుందని భలే రుద్దుతుంది. ఏదో నా పిచ్చి తీసేద్దాం వీడియో తీసేద్దాం అని ఫుల్ స్వెట్ వచ్చింది ఫేస్ అంతా. ఆఖరికి తినే ప్రోగ్రామ్కి వస్తాము ప్రసాదాన్ని కౌంటర్ దగ్గరికి. ఖాళీగానే ఉంది కానీ మమ్మీ వాళ్ళు అనుకునే పులిహోర అయితే దొరకలేదు, లడ్డూలే ఉన్నాయంటే. మమ్మీ వాళ్ళు అక్కడ అప్సెట్ అయిపోయారు. సో అంకుల్ చూడండి అమ్మో. సో ఫైనల్గా అయితే లడ్డూలు తీసుకొని వచ్చాము. లడ్డూలు ఒకటే ఉన్నాయన్నమాట, పులిహోర లేదని చాలా ఫీల్ అయిపోయారు మమ్మీ వాళ్ళు. సో మేము వచ్చేది పులిహోర లడ్డూల కోసం, ఐ మీన్ ప్రసాదం కోసమే మేము గుడికి వస్తున్నాం. ఏమిటండి మీరు మాట్లాడేది? సో ఇక్కడే ఆవులు ఉంటాయి అనమాట, చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం ఇక్కడ వీటికి ఫీడ్ చేయడం. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇలా ఒక బుట్టతో ఇస్తారనమాట. 20 రూపీస్. కావంటే మనం 50 రూపీస్ కూడా తీసుకోవచ్చు. కావంటే డొనేషన్స్ కూడా ఇవ్వచ్చు. చాలా బాగుంటుంది. అసలు ఏం కూడా హామ్ కూడా చేయవు. నాకు చాలా ఇష్టం పెట్టడం. ఎదురై పిలిచే చిలిపి పడుచు మధుమాసం, వెలిగే అందం చెలికే స్వంతం, వసంతం వరమై దొరికే అసలు సిసలు అపురూపం, కలిసే వరకు కలలో జరిగే విహారం. సో ఇంక దీనికి ఫుడ్ పెట్టేసిన వెంటనే వెళ్ళిపోయామన్నమాట ఆటో స్టాండ్ దగ్గరికి. వెళ్ళేసి అక్కడ ఆటో ఎక్కేసి ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. చాలా టైర్డ్ అయిపోయాం. ఫ్రీ దర్శనం అయినా సరే కొంచెం ఉక్కబోసడం వల్ల కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.